హాయ్, ప్రైజ్ ది లార్డ్. డేవిడ్ పాల్ స్పిరిచువల్ టాక్స్కి మరలా మీకు స్వాగతం, సుస్వాగతం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు. మరి దేవుని యొక్క ఊపిరి అనే పార్ట్ 2కి మనం వచ్చున్నాం. మరి చాలా ఈరోజు విషయాలు మనం నేర్చుకుందాం. దేవుని ప్రేరేపణ కొలది వాక్యాలు పెట్టుచుండగా ప్రతి ఒక్కరు విని ఆత్మీయ అభివృద్ధి పొందమని నేను కోరుచున్నాను. ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడైన మా ప్రియ ప్రభువా, నీ పరిశుద్ధమైన నామమును కొందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవుని ఊపిరి అన్నటువంటి రెండో పార్ట్ 2లోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే మీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితే మా జీవితంలో సవరింపబడతాయి. మీరు మాట్లాడితే సత్యములు బోధింపబడతాయి. కృప చూపండి, నడిపించండి. ఏ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవునికి ఊపిరి అంటే మన యొక్క నాసికారంధ్రములో ఉంది అని 1వ విభాగంలో మనం నేర్చుకుని ఉన్నాం. దేవునికి ఊపిరే మనలో పనిచేస్తున్న ఆత్మ, మనలో సోల్. ఆ ఆత్మను ఆత్మజ్ఞానముతో నింపడం. మన జ్ఞానము అన్న పదానికి అర్థం ఏమిటంటే వెలుగై ఉన్నది. దేవుని యొక్క శక్తి వెలుగై ఉన్నది. ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో మనిషి యొక్క జీవితం వికసింపబడుతుంది. ఆత్మ వికాసము పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానం ద్వారా వికసింపబడుతుంది. కాబట్టి ఆత్మజ్ఞానం పొందుటకు మన యొక్క ప్రాణాత్మ శరీరాలు ఉవ్విళ్ళూరుచుండాలి. ఆత్మజ్ఞానము లేనిదే మనం ఏమీ చేయలేం. ఆత్మజ్ఞానముతోనే ఈ ప్రపంచమంతా నిర్మించబడింది. ఒక జ్ఞానం ఈ ప్రపంచమంతా నిర్మించబడింది. యోబు గ్రంథములో 27వ అధ్యాయం 2వ వచనం చూస్తే, 27వ అధ్యాయం 2వ వచనం, యోబు ఇంకను ఉపమాన రీతిగా ఇట్లనెను, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణంగా ఉండుటను బట్టియు, దేవుని ఆత్మ నా నాసికా రంధ్రములలో ఉండుటను బట్టియు, నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము తోడు, నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసం నుచ్చరించటలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ రెండో వచనములో రెండో పాయింట్ ఏముందంటే, దేవుని ఆత్మ నా నాసికా రంధ్రములలో ఉండుటను బట్టియు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉందటండి? నాసికారంధ్రములలో ఉందట. నీ నాసికారంధ్రములు అంటే ముక్కు దగ్గర ఉన్న 2 రంధ్రాలలో దేవుని యొక్క ఆత్మ నివసిస్తుంది. దేవుని యొక్క ఆత్మే లోను ఇన్హేల్ ఎక్స్హేల్ చేపిస్తుంది. ఇక్కడ చాలా క్లారిటీగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఏమని? దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టి. కాబట్టి ఈరోజు నువ్వు బ్రతుకున్నావు, ఈరోజు నువ్వు దేవుని కొరకు జీవిస్తున్నావు అంటే ఆయన యొక్క ఆత్మ నాసికారంధ్రములలో ఉంది. కాబట్టి అదేవిధంగా యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం చూసుకుంటే, 32వ అధ్యాయం 8వ వచనము, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయను. దేవునికి స్తోత్రం కలుగును. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది. ఆత్మ దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది కాబట్టి దేవుని యొక్క సత్యములు ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉంటుంది. సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయను. దేవుని స్తోత్రములు కలుగునుగాక. దేవుని ఊపిరి మనకి వివేచన కలుగజేస్తుంది. దేవుని యొక్క ఆత్మ నాసికారంధ్రములో ఉన్నటువంటి ఊపిరి. అదేవిధంగా 37వ అధ్యాయం 10వ వచనం చూస్తే, యోబు గ్రంథం 37వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఏ విధంగా ఉంటుంది? దేవుని ఊపిరి వలన మంచు పుట్టును, జలముల పైభాగమంతయు గట్టిపడును. దేవుని ఊపిరి వలనే మంచు పుట్టును. దేవుని ఊపిరి వలనే కిరణజన్య సంయోగక్రియ జరుగును. దేవుని ఊపిరి వలనే మొక్కలు సమస్త జీవము అంతా బ్రతుకుచున్నది. కాబట్టి దేవుని ఊపిరి నీలో ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా నువ్వు దేవునికి కృతజ్ఞుడివై ఉన్నావు. అదేవిధంగా యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం చూస్తే చక్కటి మాట ఉంటుంది. 32వ అధ్యాయం 8వ వచనము,
అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తునియుడగు దేవుని ఊపిరి వారు వివేచన కలుగు. వివేచన నీలో ఉందంటే దేవుని యొక్క ఊపిరి ఉందన్నమాట. ప్రతి ఒక్కరికి దేవుడు ఊపిరిస్తాడు, కానీ రక్షణ ద్వారా వచ్చినటువంటి ఊపిరి వేరేగా ఉంటుంది. అది రక్షణ సత్యములను బోధిస్తుంది, రక్షణ కృపావరములను అనుగ్రహిస్తుంది. అదేవిధంగా మరి అపోస్తల కార్యాలు యాక్ట్స్ 17:25 ఒక మాట ఉంది. ఏ మాట అంటే అద్భుతమైన మాట. అపోస్తల కార్య గ్రంథములు 17:25 17:25 ఒక చక్కటి మాట ఉంది. ఏమిటంటే అది, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువు ఉన్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడేవాడు కాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సమస్తమును జీవము ఆయనే, ఊపిరి ఆయనే. ఈ సమస్తమును శరీరములో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి గూఢమైన శక్తి, గూఢమైన బలము అంతా కూడా ఆయనదే. కాబట్టి ఆయన ఊపిరి మీద మనం ధ్యానం చేయాలి. ఎహెజ్కేలు గ్రంథం 37:9 చూద్దాం. ఎహెజ్కేలు 37:9 చక్కటి మాట ఉంటుంది. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. దేవునికి స్తోత్రం. జీవము ఊపిరి ఆయనే, ప్రభువైన యెహోవాయే. ప్రభువైన యెహోవా అంటే ఐయామ్ హూ యామ్ ఐ, నేను అను ఉన్నవాడునై ఉన్నాను. సూపర్ ఐ అంటే నేను, సుప్రీం ఐ, పరలోక రాజ్యంలో ఉన్నాయి. ఎవరు? యెహోవా. ఆయనలోనే ఊపిరి జీవాత్మ ఉంది. ఆయన ప్రసాదించిన ఊపిరి జీవాత్మతోనే మనము బ్రతుకుచున్నాము. అదేవిధంగా యెషయా గ్రంథం 57:13 చూస్తే మరి ఇవన్నీ చూస్తుంటే ఊపిరి దేవుని యొక్క శ్వాస ఉత్సవం, నీ నిశ్వాస ఉచ్ఛ్వాసలు దేవుని ఊపిరి ఉన్నాయని తెలియజేస్తుంది. 57:13 యెషయా గ్రంథము 57:13. నువ్వు మొర్రపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నేను తప్పించినేమో, గాలి వాటిని అన్నింటినీ ఎగరగొట్టాను కదా. ఒకడు ఊపిరి విడిచిన మాత్రం అవన్నీ కొట్టుకొని పోను. నన్ను నమ్ముకున్న వారు దేశమును స్వతంత్రించుకున్నదరు. దేవుని స్తోత్రం. జీవము కలిగిన దేవుడు మన దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు. మరి ఈ జీవము కలిగిన దేవుని మీద మనము ధ్యాస పెట్టి మనము ఊపిరి విడిస్తే అద్భుతమైన జీవితం ఉంటుంది. ఆదికాండములో చక్కటి మాట ఉంటుంది. ఆదికాండము 1 దేవుని స్తోత్రం కలుగును గాక. ఫస్ట్ కింగ్స్ తర్వాత చూద్దాం. మొదటి రాజులు గ్రంథము 18:27 మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేడి వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరం ఉన్నాడేమో, ప్రయాణం చేసిన వాడు నిద్రపోచున్నాడు, మీరు ఒకవేళ లేపవలసినదేమని అపహాస్యం చేయగా. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే దేవుని యొక్క ఊపిరి మన నిశ్వాసలై ఉన్నది. మరి మనం ఏం చేయాలంటే ప్రార్థన మాత్రమే కాదు, ధ్యానం కూడా చేయాలి. ధ్యానం అనే పదాన్ని బైబిల్ నుంచి కొన్ని అదర్ రిలీజియన్స్ వాళ్ళు దొంగిలించారు. 1500 క్రీస్తు పూర్వం 1500లో వేదాలు పుడితే 1500 అప్పటికే అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము కన్నా ముందు ఇంకో ప్రపంచం ఉంది, ప్రియాడమైట్ వరల్డ్. ఆ టైంలోనే అందరూ కూడా దేవుని ధ్యానించేవారు, సర్వశక్తిని ధ్యానించేవారు. సర్వశక్తిని ధ్యానించడం అంటే మన నిశ్వాసల మీద ధ్యానం పెట్టడం. ఒకటి, మన నిశ్వాసలు ఒక నిబిడీకృతమైనటువంటి శబ్దం వస్తుంది, దాని పేరే యేసు. యేసు అంటే ఏ అనేది ఉచ్ఛ్వాస, సు అనేది నిశ్వాస. కాబట్టి నిశ్వాసలు నిబిడీకృతమైనటువంటి ఒక శబ్దం ఉంది, దాని పేరే ధ్యానము. నాట్ ఓన్లీ ప్రేయింగ్,
యాషేర్ గ్రంథంలో కూడా ఉంది, దేవుని ధ్యానము చేయుడి. యోబు గ్రంథం 15 అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. యోబు గ్రంథము 15వ అధ్యాయము 4వ, నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గూర్చిన ధ్యానమును హీనపరుచుచున్నావు. దేవుని గూర్చిన ధ్యానము, దేవుడు అంటే వెలుగై ఉన్నవాడు, దివ్వు అనే పదము నుంచి వచ్చింది. యేసు అంటే యెషువా, యెషువా అంటే జెహోవా ఇస్ మై సాల్వేషన్. ప్రార్థన చేయడమే కాదు, నువ్వు ధ్యానము కూడా చేయాలి. యూ హ్యావ్ టు మెడిటేట్ టు గాడ్. దేవుని గూర్చిన ధ్యానం చేయాలి. ధ్యానము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కాంటంప్లేషన్, 2 మెడిటేషన్. మెడిటేషన్ మీన్స్ మెడికేషన్. నువ్వు దేవుని కళ్ళు మూసుకొని కూర్చొని నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద మరి దాని మీద శ్రద్ధ పెట్టి దేవుని ధ్యానం చేయాలి. దట్ ఈస్ కాల్డ్ దేవుని గూర్చింది అని. అదేవిధంగా కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం ఏముంది? భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా నీ హృదయములో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. హల్లెలూయా. దేని ధ్యానం చేయాలి? దేవుని నామము, దేవుని యొక్క ఆత్మను శ్రద్ధతో పరిశీలించాలి. దానినే ధ్యానము. ధ్యానము అన్న పదాన్ని బైబిల్ యొక్క తోరాతు గ్రంథము నుంచి దొంగిలించబడింది. యాక్చువల్గా అత్యంత పురాతనమైనటువంటి లాంగ్వేజ్, సాంస్కృతిక పురాతనమైన లాంగ్వేజ్ హెబ్రూ లాంగ్వేజ్, ఆదిమ హెబ్రూ లాంగ్వేజ్. ఆ యొక్క ఆదిమ హెబ్రూ నుంచి మెడిటేషన్ అనే పదం దొంగిలించబడినది. ఇక్కడ ఏముంది? ఇక్కడ మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఓరకుండుడి. మరి 5వ అధ్యాయం కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఒకటి మాట ఉంది, యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచము. దేవుని స్తోత్రం కలుగును గాక. ధ్యానము మీద లక్ష్యముంచము. అదేవిధంగా కీర్తనలు 19:14లో ఒక మాట ఉంది. కీర్తనలు 19:14, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములగునుగా. హృదయ ధ్యానము. ధ్యానం అంటే ఏదో హైందవుల పదము, ఏదో బుద్ధుల పదము కాదు. ఇది క్రైస్తవ పదం. ఇది మెడిటేషన్, కాంటంప్లేషన్, హృదయ ధ్యానము, ఆత్మ ధ్యానము, ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద ఉన్న ధ్యానము. ఇది బైబిల్ పదం. ప్రతి క్రైస్తవుడు ప్రార్థనతో పాటు ధ్యానము చేయబద్ధుడై ఉన్నాడు. అదేవిధంగా 49వ అధ్యాయం కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయం 3వ వచనం, గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గెదను, సితారా తీసుకుని 3వ వచనం నా నోరు విజ్ఞాన విషయంలో పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదయ్యుండును. హల్లెలూయా. నా హృదయ ధ్యానము. నువ్వు హృదయ ధ్యానం చేసావా? నీ చర్చిలో పాస్టర్ ధ్యానం గురించి చెప్తున్నాడా? ప్రార్థన దేవుని, నీ బాధలు చెప్పుకునేది. ధ్యానము దేవుని దగ్గరికి నీ మనస్సుని తీసుకువెళ్ళేది. అదేదో హిందూ పదం అని చెప్పి ఇదేదో సైతాన్ బోధ అని నువ్వు అనుకోవద్దు. నువ్వు ధ్యానం చేయవలసిందే. ధ్యానం కొరకు నువ్వు జీవితాన్ని సమర్పించు. ఎందుకంటే ధ్యానములోనే దేవుని నువ్వు కనుక్కొనగలవు. మరొక విషయం, 104వ అధ్యాయము 34వ వచనం, కీర్తన గ్రంథము 104వ అధ్యాయం 34వ వచనం, ఆయనను గూర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండునుగాక, నేను యెహోవా యందు సంతోషించదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇన్ని గొప్ప లేఖనాలు ఉన్నాయి, ఇన్ని గొప్ప స్క్రిప్చర్స్ ఉన్నాయి. వాట్ అబౌట్ యువర్ సెల్ఫ్? ఈ ధ్యానం చేయమని చెప్తే ఇదేదో సైతాన్ బోధ అంటారు. సింపుల్గా సైతాన్ దేవుడు ఎప్పుడో సిలువలోనే దాన్ని నరికేశాడు. దాని తల చితకు కొట్టబడింది. అది పాతాళంలో బంధింపబడింది. దేవుని యొక్క 2వ రాకడలో దాన్ని పూర్తిగా అగ్నిగోళములో వేయబడుతుంది. సైతాన్ అనేవాడు లేడు. సైతాన్ అని నీ యొక్క భ్రమలో జీవిస్తున్నావేమో. సైతాన్ అనేవాడు లేడు.
సైతానుడు ఎప్పుడో యేసు క్రీస్తు వారి యొక్క శిలువ పైన వాడు ఓడింపబడ్డాడు. కాబట్టి వాక్యం గురించి తెలుసుకోలేక వివిధ రకాలుగా ఆలోచిస్తున్నామేమో. ఇక్కడ ఏముంది? ఇక్కడ 104 అధ్యాయం 34 వచనం, ఆయనను గూర్చిన నా ధ్యానం ఆయనకి ఇంపుగా నుండునుగాక, నేను యెహోవా యందు సంతోషించెదను. నువ్వు యెహోవా యందు సంతోషించాలి అంటే నువ్వు ధ్యానం చేయాలి. దేవుని కొరకు నువ్వు ధ్యానం చేయాలి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం, దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును? దేవునికి స్తోత్రం. దేవుని క్రియలు, ఈ ప్రకృతిని ధ్యానించమంటున్నాడు. దేవుని క్రియలే ప్రకృతి. దేవుని యొక్క క్రియలే నీ ఉచ్ఛ్వాస నిశ్వాస. శ్వాస మీద ధ్యాసయే ధ్యానం. శ్వాస మీద ధ్యానం. ఇక్కడేముంది? ఇక్కడ దేవుని క్రియలను ధ్యానించుము. యూ షుడ్ అబైడ్ యువర్ సెల్ఫ్ టు మెడిటేట్ ఫర్ గాడ్. అదేవిధంగా సామ్స్ 1వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. సామ్స్ 1వ అధ్యాయం, సామ్స్ అంటే కీర్తనల గ్రంథం. చదవాలి బాగా దేవుని వాక్యాన్ని ఆసక్తితో చదవాలి. ఆసక్తి లేకుండా చదివితే అది కొంతమంది దేవుని యొక్క ఆదివారాలు తిరగేస్తారు. ప్రజలకు ఏం చెప్పాలో ప్రజలకు చెప్పడానికి కాదు, ముందు నువ్వు నేర్చుకోవడానికి బైబిల్ చదవాలి. 1వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇలాగ ధ్యానం అనే పదం బైబిల్లో చాలా చోట్ల వ్రాయబడి 70 సార్లు వ్రాయబడి ఉంది. దివారాత్రము దాన్ని ధ్యానించాలి. ధర్మశాస్త్రమును ఆనందించుచు, వాక్యం ఎడల ఆనందం కలిగి జీవిస్తూ దివారాత్రము ఆయన నామాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఆయన నామము కొరకే మన జీవితాలు సమర్పించుకున్నాం. మరి అదే విధంగా కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 4వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. 27వ అధ్యాయం 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని నేను దాన్ని వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆలయములో ధ్యానించుటకు, ఆయన ఆలయమేది? శరీరమే దేవాలయం. ఈ శరీరం అనే ఆలయములో ధ్యానించడానికి జీవితమంతాయో నేను యెహోవా మందిరములో యెహోవా మందిరమే ఈ శరీరము. ఈ శరీరములో నువ్వు ధ్యానిస్తే ఏం దొరుకుతుందట? ప్రసన్నత. ఆయన ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపు. ప్రియులారా, ఇన్నిసార్లు వ్రాయబడి ఉన్నది ధ్యానం అనే. ధ్యానం చేయండి. ధ్యానం చాలా గొప్పది. ధ్యానం చేయడం వలన పరలోక రాజ్యమునకు నువ్వు ఎక్కడ ఉంటుండగానే నువ్వు సూక్ష్మ దర్శనం చేయగలవు. దైవ దర్శనం కలుగుతుంది. దేవుని చూడగలుగుతావు. దేవుని కృపను పొందుకుంటావు. పరిశుద్ధాత్మ వర్షాన్ని పొందుకుంటావు. ఆది శిష్యులు, అపోస్తలు అందరూ కూడా ధ్యానం చేసేవాళ్ళే. చాలామంది కూడా స్మిత్ విగిల్స్వర్త్ డైలీ 3 గంటలు ప్రార్థన చేస్తూ ధ్యానం చేసేవాడు. కాబట్టి నీ జీవితం ఎలాగుందో ఒకసారి పరిశీలించుకో. ఏముంది ఇక్కడ? యెహోవా మందిరములో ఆయన ఆలయంలో ధ్యానించుటకు. దేన్ని ధ్యానించాలి? ఆయన ధ్యానించుటకు. మరి 39:3 వచనం చూస్తే, 39వ అధ్యాయం 3వ వచనం, సామ్స్ 39:3 వచనం, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. చూడండి, ధ్యానిస్తున్నాడు. ధ్యానం అంటే ఎలాగా? చక్కగా కూర్చోవాలి, లేకపోతే మోకరించాలి, కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా ఆయన ప్రసన్నతను వెతకాలి, ఆయన కృపను వెతకాలి. నీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎందుకంటే
దేవుని యొక్క ఆత్మ మన శ్వాస రంధ్రముల దగ్గర నివసిస్తుంది అని యోబు గ్రంథములో మనం యోబు 27:2 చెప్పుకున్నాం. కాబట్టి ధ్యానము చేయబద్దులమై ఉన్నాం. మరి అదేవిధంగా 39:3 ఒక మాట ఉంటుంది. 55:17 సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నము నేను ధ్యానించుచు ముర్ర పెట్టుకుందును. దేవుని స్తోత్రం. ఎప్పుడంటే సాయంకాలం, ఉదయము, మధ్యాహ్నము ధ్యానించుచు, ధ్యానము మొర్ర రెండు. మొర్ర అంటే ఏమిటంటే ఆయన బాగా ప్రార్థన చేయడం. ధ్యానం అంటే ఏమిటి? కనిపెట్టడం, ఆయన కృప కొరకు కనిపెట్టడం. పూర్వం ఇస్సాకు తోటలోకి వెళ్ళి ఆయన ధ్యానిస్తూ ఉండేవాడట ప్రతిరోజు కూడా. ఆ ధ్యానాన్ని కొంతమంది దొంగలు దొంగిలించారు. కాబట్టి ప్రియమైన వారులారా, ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ యూ షుడ్ మెడిటేట్. ఇఫ్ యు ఆర్ రియల్ క్రిస్టియన్ యూ షుడ్ ప్రే అండ్ మెడిటేట్. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప తలాంతు. అదేవిధంగా 63:4 ఒక మాట ఉంది. 63 కీర్తన గ్రంథం 63. ఇవన్నీ కూడా చెప్తా ఉంటే వాక్యాన్ని వక్రీకరిస్తున్నారంట. కాదు, నువ్వు ధ్యానం చేయమని క్లియర్గా దేవుని వాక్యం చెప్తుంది. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములు నేను ధ్యానించుచున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాత్రి జాముల యందు నిన్ను ధ్యానిస్తున్నప్పుడు, నీవిచ్చిన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తిపరుచును. అదేదో హిందువులదని, ఏదో కుండలేని జాగృత అని అదని ఇదని అంటారు. కాదు, నువ్వు ధ్యానిస్తున్నప్పుడు నీ హృదయములో ఉన్నటువంటి దేవుని మందిరము తెరవబడి ప్రభువు నీకు ప్రత్యక్షమవుతాడు. ప్రభువు కొరకు నువ్వు జీవించడానికి సంయుక్తుడవుతావు. పాపాన్ని అసహించుకోగలుగుతావు. చాలామంది పాపము మంచిది, పాపము చేయకూడదు అంటారని. కానీ పాపము చేయకుండా ఉండే మహత్తరమైన శక్తి ధ్యానములో ఉంది. ఆయన యొక్క వాక్యం నీ హృదయంలో పెట్టుకోవాలి, నీ ఆత్మలో అతన్ని ధ్యానించాలి. ఆత్మశక్తి నీలో వస్తుంది. అదేవిధంగా కీర్తనలు 73:17 ఒక మాట ఉంది. 73:17 నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయే వారు అంతమును గురించి ధ్యానించేవారు. ఆ సంగతి నాకు ఆయాస్కరంగా ఉంది. ఇక్కడ ధ్యానం అంటే చాలామంది లోతుగా ఆలోచించడం అంటారు. ఆలోచన కాదు, ఆలోచన అనేది తీసివేయాలి. ఒకే ఆలోచన. ఏది? దైవస్మరణ, దేవుని నామస్మరణ, అదే యేసు నామస్మరణ, యెహోవా నామస్మరణ. అది ఒక్క ధ్యానము ద్వారా లభిస్తుంది. ఒక ధ్యానం ద్వారా నువ్వు ఆ క్రియను చేయగలవు, ఇంక దేని ద్వారా చేయలేవు. 77:6 కీర్తనలు 77:6 నేను పాడిన పాట రాత్రి ఎందుకు జ్ఞాపకం చేసుకుందును, హృదయమున ధ్యానించుకుందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికాను. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన ధ్యానం చేస్తే తీర్పు నుంచి నువ్వు తప్పించుకోబడతావు. రెండూ చేయాలి. కాబట్టి 119:23 చూస్తే కీర్తనలు 119 23 అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాటలాడుకుందరు. నీ సేవకుడు నీ కట్టడాలను ధ్యానించుచుండును. హల్లెలూయా. దేవుని సేవకుడు ఏం చేస్తున్నా? ఆయన కట్టడలు, ఆయన ప్రకృతిని, ఆయన హృదయములో నిబిడీకృతమైనటువంటి ఆయన మందిరమును, హృదయ మందిరాన్ని జాగ్రత్తగా ధ్యానించినప్పుడు నువ్వు దేనైనా సాధించగలుగుతావు. కాబట్టి ధ్యానము చేయాలి క్రైస్తవుడు అనగా. మరి అదేవిధంగా 119:97 119 97
నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్లా నేను ధ్యానించుచున్నాను. హల్లెలూయా. ధ్యానించడం అంటే అనుక్షణం చదవడం. 2 ధ్యానించడం. ధ్యానం అన్న ప్రధాన ప్లస్ యానం. అంటే దేవుని దగ్గరికి ప్రయాణం, దేవుని దగ్గరికి వెళ్ళడమే ధ్యానం. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతావు వాక్యాన్ని చదువుతూ, మంచిదే, వాక్యానుసారంగా జీవిస్తే. నాట్ ఓన్లీ ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ షుడ్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ షుడ్ మెడిటేట్ యువర్ సెల్ఫ్. దేవుని ఆత్మను కనుగొనే విధంగా నువ్వు ధ్యానం చేయాలి. దేవుని ఆత్మ మీద లక్ష్యం ఉంచాలి, దేవుని ఆత్మ మీద శ్రద్ధ ఉంచాలి. అందుకే అంటున్నాడు 119, 148 వచనంలో ఉంటుంది. 119, 148 కీర్తన గ్రంథం. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజములు కాకమునుపే తెరుచుకుందును. వాక్యమును ధ్యానించుటకై, వాక్యాన్ని ధ్యానించడం. ఈ వాక్యము మామూలు వాక్యం, అంతరంగ వాక్యాన్ని ధ్యానించాలి. అంతరంగంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నీ జీవితాన్ని ఏ విధంగా సరిచేస్తున్నాడు అని అంతరంగములోని దేవుని వాక్యాన్ని, దేవుని మాటని ధ్యానించాలి. అదేవిధంగా 143 అధ్యాయం 5వ వచనంలో చూస్తే, కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో హృదయము విస్మయం ఉందెను. పూర్వదినములు జ్ఞాపకం చేసుకుని నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధ్యానం అనే ఒక క్రియ. మరి కొంతమంది దొంగలు దొంగిలించారు బైబిల్లోని. యాక్చువల్గా అది బిబ్లికల్ వర్డ్. ఆది అపోస్తలులందరూ కూడా ధ్యానం చేశాడు. చాలా పుస్తకాలు చదివాను. ధ్యానం చేసినప్పుడు మాత్రమే వాళ్ళలోని ఎన్లైటన్మెంట్. మరి ఎన్లైటన్మెంట్ అంటే జ్ఞానోదయం కలిగినది. జ్ఞానోదయం ఎప్పుడైతే కలుగుతుందో పరిశుద్ధాత్మ అభిషేకం అప్పుడు వస్తుంది. మరి కాబట్టి ప్రతి క్రైస్తవుడు ధ్యానం చేయబద్ధుడై ఉన్నాడు. అదేదో హిందువులది, ఏదో ముస్లిమ్స్ది కాదు, అది క్రైస్తవులదే. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ మెడిటేట్ ఆన్ ది నాస్ట్రిల్స్ ఆఫ్ ది బ్రెత్. యూ షుడ్ మెడిటేట్ ద బ్రెత్. ఎప్పుడైతే నీ ఊపిరి నువ్వు ధ్యానం చేసావో, ప్రభు యొక్క కట్టడం క్రియలన్నీ కూడా ధ్యానం చేయబద్ధుడై ఉన్నావు. నీ ఆలోచనలన్నీ కూడా, కొంతమంది ఆలోచనలు వాళ్ళని ఆత్మహత్య చేస్తాయి. ఈ చెడు ఆలోచనల నుంచి విముక్తి పొందాలంటే నువ్వు ధ్యానం చేయాలి. నువ్వు ఆశీర్వదింపబడాలంటే ధ్యానం చేయాలి. నీ జీవితంలో మంచి వైపు వెళ్ళాలంటే ధ్యానం చేయాలి. ఎరుకు కలిగి ఉండాలి, అవేర్నెస్ కలిగి ఉండాలి. ఎంతోమంది సాధు సుందర్ సింగ్ గారు కూడా రోజు 6 గంటల దాకా ధ్యానం చేసేవారని ఆయన యొక్క పుస్తకంలో రాయబడి ఉంది. ఆయన ఇచ్చిన ఊపిరి మీద మనం ధ్యానం చేయాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. దేవుని కృపకు పాత్రలు అవుతాం. మరి ప్రతి క్రైస్తవుడు కూడా ధ్యానం చేయాల్సిందే. ధ్యానం చేయకుండా ఉండకూడదు. ధ్యానం నేర్పించాలి చర్చిలోనే. వాక్యానుసారమే కాదు, క్రైస్తవులు కమర్షియల్గా చూడడం మానేసి పరలోక రాజ్యం తీసుకెళ్ళే ఒక సేవకుడుగా ఉండి నువ్వు వాళ్ళ ప్రార్థన నేర్పించాలి, ధ్యానము నేర్పించాలి. ధ్యానము నేర్పించాలి. ఈ 2 నేర్పించడానికి నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. ప్రేయర్ అండ్ మెడిటేషన్. ఆ మెడిటేషన్ కనిపెట్టుకోవటం అంటారు. కనిపెట్టుకోవటం వేరు, అది డెప్త్ ప్రార్థన. ధ్యానం చేయబద్ధుడై ఉన్నావు. మరి ఈ యొక్క వాక్యాలని ఒకసారి నేను చెప్పిన రిఫరెన్స్లన్నీ కూడా నోట్బుక్ మీద రాసుకొని వాటినన్నిటి ఒకటి స్టడీ చేయండి. దేవుడే నీతో మాట్లాడతాడు. కేవలం నేను మనుష్యుడను, దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ధ్యానం చేయాలో వద్దా? ధ్యానం కొరకు నీ జీవితాన్ని సమర్పించుకో. ధ్యానం చేయండి. ధ్యానమే నీ జీవితం, ప్రార్థనే నీ జీవితం. మనకి 2 కళ్ళు ఎలాగిచ్చాడో దేవుడు, ఆ 2 కళ్ళను ఏ విధంగా వాడుకుంటున్నావు? ఒక కన్ను ధ్యానం, ఒక కన్ను ప్రార్థన. ఈ 2 చేయి. దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుస్తావు. దేవుని యొక్క మార్గంలో నడుస్తావు. దేవుని కొరకు జీవిస్తావు. ఇదేదో చెడ్డ బోధ, సైతాన్ బోధ అని కాదు. ఇది నిజమైన క్రీస్తు బోధ, క్రీస్తు కొరకు జీవించే బోధ, క్రీస్తులో జీవించే బోధ. కాబట్టి నువ్వు ఇంకా ఎన్లైటన్మెంట్ కావాలి, నీలో ఇంకా జ్ఞానోదయం కావాలంటే నువ్వు ధ్యానం చేయాలి.
దేవుని కొరకు యథార్థంగా జీవించాలి, దేవుని వలె జీవించాలి. నువ్వు దేవుడిగా మారిపోవాలి. 119వ కీర్తనలో అంటాడు, మీరందరూ దేవుళ్ళని సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చుచున్నానని చెప్పాడు. యూ షుడ్ బి మోల్డెడ్ యాజ్ ఎ గాడ్. ప్రభు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు. ధ్యానం గురించి మీరు బాగా చక్కగా బోధించారు. మీ క్రియలను ధ్యానించాలి, మిమ్మల్ని ధ్యానించాలి, మరి మీ వాక్యాన్ని ధ్యానించాలి. ఇవన్నీ మాకు నేర్పించండి, కృప చూపండి, నడిపించండి. సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపించండి. యేసుక్రీస్తు అని పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినపూర్వ ప్రార్థనలాడి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రభు మిమ్మల్ని అందరినీ తిరిగి వచ్చే వీడియోతో మరలా కలుసుకుందాం. మీకు అందరికీ ఆశీస్సులు. ఆమెన్.